శ్రీమాత్రే నమః. వారాహిదేవి 5వ రోజు అలంకరణ. పూర్వం హిరణ్యక్షకుడు రాక్షసుని సంహరించి భూలోకానికి ఉదయించిన విష్ణు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న శ్రీతత్వాన్నే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాల్లో అమ్మవారికి ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాల్లో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభని, శుంభులు వంటి రాక్షసులను సంహరించడానికి ఆమె పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. వారాహిదేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకుల్ని తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలీ శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేరే ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలను సిద్ధిస్తాయని భక్తులకు అనుభవమయ్యే విషయం. కాశీ ఈ క్షేత్రపాలిక, ఈ సప్తమాత్రిక. సాక్షాత్తు పరమశివుడే కొలువైయున్న కాశీ పట్టణానికి క్షేత్రపాలికగా వారాహిదేవిని కొలిసారట. చాలా చోట్ల శివుడే క్షేత్రపాలికుడిగా ఉంటాడు. కానీ ఆ పరమశివునికే ఈ వారాహిదేవి క్షేత్రపాలికగా ఉందన్నమాట. కాశీ పట్టణానికే కాదు, తంజావూర్, బృహదీశ్వరాలయానికి ఈ మాత క్షేత్రపాలికగా కాపలా కాస్తుందట. తంజావూర్ బృహదీశ్వరాలయంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఓ ఆలయం ఉంది. ఆలయంలో అమ్మ నల్లని రాతితో వరాహ ముఖంతో నిండుగా ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని చూడాలంటే నిజంగా పెట్టి పుట్టాలన్నట్టుగా ఉంటుంది అమ్మవారి రూపం ఇక్కడ. అలాగే కాశీనగరంలో అయితే నీలి రంగులో దర్శనమిస్తుంది. వారాహి రూపంలో 6 చేతులు, శంకు, సుదర్శన చక్రాలతో, శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. సప్తమాత్రికలందరూ ఈ అమ్మవారు అత్యంత ప్రత్యేకమైనది. చాలా శక్తివంతురాలిగా వారాహిదేవిని స్తుతిస్తారు. రాక్షసులను మట్టుపెట్టే ఈ సమయంలో ఆమె చూపిన తెగువకు చిహ్నంగా, ధైర్య సాహసాలకు ప్రతీకగా ఆమెను కొలుస్తారు. శ్రీమాత్రే నమః.